అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వాన్స్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయనకు దీర్ఘకాల సిరాల వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. అయితే 70 దాటిన వారిలో సాధారణంగా ఇది కనిపిస్తుందని వైట్ హౌస్ తెలిపింది. ఈ క్రమంలో 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వారసుడిగా వాన్స్ ఉండనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. The president is in incredibly good health. He's got incredible energy. And while most of the people who work around the president of the United States are younger than he is, I think that we find that he actually is the last person who goes to sleep. He's the last person making phone calls at night. And he's the first person who wakes up and the first person making phone calls in the morning. So, yes, things can always happen. Yes, terrible tragedies happen. But I feel very confident the President of the United States is in good shape, is going to serve out the remainder of his term and do great things for the American people. And if, God forbid, there's a terrible tragedy, I can't think of better on-the-job training than what I've gotten over the last 200 days. The President is in incredibly good health. He's got incredible energy. And while most of the people who work around the President of the United States are younger than he is, I think that we find that he actually is the last person who goes to sleep. He's the last person making phone calls at night. And he's the first person who wakes up and the first person making phone calls in the morning. So, yes, things can always happen. Yes, terrible tragedies happen. But I feel very confident the President of the United States is in good shape, is going to serve out the remainder of his term and do great things for the American people. And if, God forbid, there's a terrible tragedy, I can't think of better on-the-job training than what I've gotten over the last 200 days. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, అటు జేడీ వాన్స్ ఒక రకంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించకపోతే ఆయన అధ్యక్ష పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వాన్స్ అయితే కామెంట్స్ చేశారు. దీన్ని ఏ రకంగా చూడాలి? గుడ్ మార్నింగ్ సునీత. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయని చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ప్రస్తుతం అధ్యక్షుడు ఉన్నటువంటి ట్రంప్ ఆరోగ్యం పైన అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా లేదు. అతడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ముఖ్యంగా సిరులు రక్తానికి సంబంధించినటువంటి ఒక సిరులకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. సో అది తీవ్రతరం అవుతోంది. కొంత అతని పరిస్థితి కూడా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ మధ్య కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఆ ప్రచారాన్ని జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ఆరోగ్యం పైన కొంత అనేక అనుమానాలు కొంత బలపడుతున్నాయని చెప్పవచ్చు. అతని ఆరోగ్యంపై వస్తున్నటువంటి ఏవైతే ప్రచారం జరుగుతుందో వాటిని జేడీ వాన్స్ తన వ్యాఖ్యలతో కొంత బలపరిచినట్టుగా అనిపిస్తా ఉంది. ప్రస్తుతం జేడీ వాన్స్ సంబంధించి చేసిన వ్యాఖ్యల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు 70 ఏళ్లు దాటినప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. సో అదే సందర్భంలో ఇంత అమెరికా అగ్రరాజ్య అధ్యక్షుడు అభివృద్ధిలో అన్ని రకాలుగా ప్రపంచంలోనే ముందు వరుసలో వస్తున్నాడు. అమెరికాలో అన్నిటికన్నా ముంచి అమెరికాకు సంబంధించి ఆ అగ్రరాజ్యాన్ని అందరిలో ఆ అగ్రరాజ్యంలో మొదటగా మేల్కొనేది డొనాల్డ్ ట్రంపే, చివరిగా పడుకునేది కూడా డొనాల్డ్ ట్రంపే. సో అంత నిబద్ధతో డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తున్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు అతని ఆరోగ్యం కొద్దిగా రకరకాల ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి జేడీ వాన్స్ ను అక్కడ మీడియా అడిగిన సందర్భంలో యుఎస్ టుడేతో మాట్లాడిన సందర్భంలో
కొద్దిగా అతని ఆరోగ్యం సంబంధించి ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒకవేళ అతని పరిస్థితి గనక అతని ఆరోగ్యం సహకరించకుండా ఉంటే, పరిస్థితి విషమిస్తే మాత్రం తాను రేస్ లో సిద్ధంగా ఉన్నాను, అధ్యక్షుడు పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా జేడీ వాన్స్ ప్రకటనతో నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉందా, అతనికి సంబంధించి ఏదైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడా అని చెప్పేసి ఇప్పుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలతో కొంత అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే సందర్భంలో మరొకటి ఇటీవల కాలంలో నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి నెక్స్ట్ 2025లో జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ సంబంధించి ట్రంప్ తన వారసుడుగా జేడీ వాన్స్ ఇప్పటికే ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు జేడీ వాన్స్ తనకు తానుగా అధ్యక్షుడు అవుతానని, ఒకవైపు అధ్యక్షుడు ఉండగానే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగానే తను అధ్యక్షుడు రేస్ లో ఉన్నాను, అధ్యక్షుడు అవుతానని చెప్పేసి ప్రకటించడం మాత్రం కొంత సంచలనంగా మారుతూ ఉంది. సో ఇటీవల కాలంలో అమెరికా కోసం అన్ని రకాలుగా డొనాల్డ్ ట్రంప్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు అమెరికా అభివృద్ధికి అని చెప్పేసి కూడా వాన్స్ చెప్తూనే మరొక ట్రంప్ మిగిలిన తన పదవీకాలం పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే కొంత అతను మాట్లాడే విధానం కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏమైంది అసలు, ట్రంప్ కు ఏదైనా ఇబ్బందికర పడుతున్నాడా, ఆరోగ్యంగా లేడా, అతని ఆరోగ్యం సహకరించడం లేదా అని చెప్పేసి అనుమానాలు బలపడుతున్నాయి. సో మొత్తానికైతే దీనికి తోడు ఇటీవల చాలా ప్రపంచ దేశాలతో పాటు ఇతర అన్నింటిలో కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రపంచ దేశాలను కూడా కొంత విస్మయాన్ని గురి చేస్తున్నాయి. ఫస్ట్ అమెరికన్ అనే పేరుతో ఒక డిమాండ్ తో ఫస్ట్ అమెరికన్ ఒక నినాదంతో అతను తీసుకుంటున్న చర్యలన్నీ కూడా భారత్ తో పాటు అనేక దేశాలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. సుంకాల విషయంలో కావచ్చు, వీసాల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు సంబంధించి అనేకమైనటువంటి కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. అలాంటి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమం కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటే కొంత అమెరికన్ ఫస్ట్ అనే నినాదము అమెరికాకు లాభమా నష్టమా పక్కన పెడితే ప్రపంచ దేశాన్ని ఇబ్బంది గురి చేస్తూ, ఒకవైపు కింద అమెరికాలోనే ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా విభేదిస్తూ అతని చర్యలను తప్పుబట్టే పరిస్థితికి వచ్చింది. సో అతనికి మొన్నటి ఎన్నికల్లో అండదండగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ కూడా ఇటు అతను విభేదించి కొత్తగా పార్టీ పెట్టుకునే పరిస్థితి. సో మొత్తంగా అతని నిర్ణయాలు కొంత ఇబ్బందికర పరిస్థితిలో అతని నిర్ణయాలు ప్రపంచ దేశాలను కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే, ఇప్పుడు అతని ఆరోగ్యంపై వస్తున్న వార్తలు మాత్రం కొంత సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే జేడీ వాన్స్ తను అధ్యక్షుడిగా ఉండాలని అనుకుంటున్నాడని చెప్పేసి ప్రకటించడం వెనుక ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ కు ఏదైనా తీవ్ర వ్యాధితో బాధపడుతున్నాడు. సో అతని పరిస్థితి అప్పట్లాగా రాలేదు, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు. సో అతను జేడీ వాన్స్ మాట్లాడిన దాంట్లో కూడా అమెరికాలో కొంత విషాద వార్తలు వినాల్సి వస్తే అన్నాడు అంటే దాని వెనుక ఏదో ఒక ట్రంప్ కు సంబంధించి అనారోగ్య కారణాలు బలపడుతున్నాయని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇప్పుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు మాత్రం ప్రపంచ దేశాలతో పాటు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను కాస్త సంచలనంగా మారాయి. సో నిజంగానే ట్రంప్ కు సంబంధించి ఆరోగ్యంపై ఏముంది, ఎలా ఉంది అనేది మాత్రం వైట్ హౌస్ వర్గాలు ఖచ్చితంగా ప్రకటించాల్సి ఉంది. సో ఇప్పటికైతే చూస్తే మాత్రం వైట్ హౌస్ వర్గాలు మాత్రం డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలను పూర్తి స్థాయి తన పదవీకాలంలో పనిచేస్తాడు, అమెరికాకు అభివృద్ధికి దోహదపడతాడు అని చెప్పేసి ప్రపంచంలో శాంతి వాతావరణానికి ముందు వరుసలో నిలుస్తాడని చెప్పేసి వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నా, దానికి భిన్నంగా మాత్రం జేడీ వాన్స్ వ్యాఖ్యలు ఉండడం మాత్రం ఇప్పుడు కలకలం తెస్తుందని చెప్పవచ్చు సునీత. అయితే రాధాకృష్ణ, జేడీ వాన్స్ కమెంట్స్ తర్వాత అమెరికాలో రాజకీయాలు మారే అవకాశం ఉందా? అండ్ ఇంకొకటి, రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు నెక్స్ట్ బలంగా ఉన్న వ్యక్తి ఎవరంటే జేడీ వాన్స్ అనే వస్తుందా అక్కడ పేరు? ఇప్పుడు ప్రస్తుతం అది రీసెంట్ గానే ఎన్నికలు అయ్యాయి. సో ప్రస్తుతం అంతా కూడా ట్రంప్ తో సహా మిగతా అంతా కూడా అమెరికా అభివృద్ధికి సంబంధించి ప్రపంచ దేశాలకు సంబంధించి అగ్రరాజ్యంగా అమెరికాని ఇంకా ముందు వరుసలో ఉంచాలి. ఎందుకంటే ఇటీవల మారుతున్న మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు సంభవిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొంటుంది సందర్భాల్లో, అదే సందర్భంలో అనేకటువంటి గ్లోబల్ వార్మింగ్ చర్యలు ఇలాంటివన్నీ ఉన్న తరుణంలో ప్రపంచ దేశంగా అగ్రరాజ్యం ముందు వరుసలో ఉంది. ఇంకా భవిష్యత్తులో అమెరికాని మొత్తం ప్రపంచానికి ముందు వరుసలో ఉంచాలనే ఒక ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు పనిచేస్తున్నారని చెప్పేసి వైట్ హౌస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు మాత్రం కొంత అతను నెక్స్ట్ అంటే ఇప్పటి కాకుండా 2028కు సంబంధించి భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి మాట్లాడి ఉంటారేమో అని చెప్పేసి కూడా ఇంకొక ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే జేడీ వాన్స్ తన వారసుగా ప్రకటించిన నేపథ్యంలో 2028లో తను అధ్యక్షుడు బాధ్యత స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడేమో అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ జేడీ వాన్స్ వ్యాఖ్యలు మాత్రం మొత్తంగా కూడా వైట్ హౌస్ వర్గాలతో పాటు అమెరికా ప్రపంచ దేశాలకు సంబంధించి కొంత
ఒక చర్చనీయాంశమైన చెప్పవచ్చు సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వాన్స్ ఈ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయనకు దీర్ఘకాల సిరల వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. అయితే 70 దాటిన వారిలో సాధారణంగా ఇది కనిపిస్తుందని వైట్ హౌస్ తెలిపింది. ఈ క్రమంలో 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వారసుడిగా వాన్స్ ఉండనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో జేడీ వాన్స్ కమెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.